మహాభారతాన్ని వేదవ్యాస మహర్షి రచించినటువంటి మహాభారతాన్ని తెలుగులో అనువదించి తెలుగు భాష యొక్క కీర్తి సామాన్యులు కూడా చేరేలా చేసేటువంటి నన్నయ్య పట్టారకుల వారికి ఈ యొక్క నీరాజన అర్పిస్తూ ఇద్దరికి, అలాగే రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు రాజమహేంద్రం వేదికగా 2 సంవత్సరాల క్రితం భీమవరంలో ఇదే రోజున అక్కడ స్వరూపానంద సరస్వతి స్వామివారు మేము కూడా వెళ్ళాం. ఆ నేపథ్యంలో ఆంధ్ర సరస్వతి పరిషత్ అధ్యక్షులు మిత్రులు శ్రీ గజ శ్రీనివాస్ గారు మా ఫ్యామిలీ కలిపి ఈ తెలుగు భాషని యశస్సు కీర్తి ఈ సహస్రాబ్ది ఉత్సవ సందర్భంగా పెంచడానికి మా యొక్క ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ యొక్క కార్యక్రమానికి 4 రోజుల క్రితం 2వ తారీఖున పూజ్యశ్రీ స్వాత్మానంద సరస్వతి స్వామి వారు ఉత్తరాధికారి శారదాపీఠం, అలాగే ఈ రోజున ఈ మహాసభల్ని ప్రారంభించడానికి మా గురువర్యులు హిజ్ హోలీనెస్ శ్రీ 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 స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారు ఇచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని, అలాగే అక్కడ చతుర్వేద మహాయాగం తాలూకు అక్కడ, అలాగే సాక్షాత్తు తిరుమల నుంచి తిరుమల ఇక్కడికి వచ్చిందా అని భక్తులు అటువంటి నేపథ్యంలో ఇక్కడ 5 రోజుల పాటు చతుర్వేద మహాయాగం, అలాగే సుదర్శన హోమం, పూర్ణాహుతి చేసి 5 రోజులు కూడా స్వామివారికి తిరుమల ఏం జరుగుతుందో అదంతా జరిపించడానికి, అలాగే వారు కూడా ఆ ప్రాంగణాన్ని ఇచ్చేసి ఇక్కడ ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు వారికి సహస్రద వందనాలు అర్పించుకుంటూ, సార్ ఐఎమ్ వెరీ మచ్ రిలేటెడ్ సార్ ఈజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ రాయ్పూర్, యూ హ్యావ్ కమ్ ఆల్ ది వే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. దిస్ ఈస్ ద 4th time you have come in this same premises 4.5 years back. The great event was taken place, that is His Holiness the Walking God Nityananda Saraswati Mahaswami Varu of Puri Peetham, which you are a disciple, and Modi ji, Amit Shah ji, Yogi ji, everybody is disciple of him. After that we also visited Santa Peetham last year. Then we are leaving this office as a first as a governor of Andhra Pradesh. On my request, we have come and spent much of time with our Swamijis, both the Swarupananda Swamiji and Swatmana Swamiji at Visakhapatnam Sharda Peetham. So we are extremely happy. We have changed, we have cancelled one of the, we are busy and changed, and you have come all the way from specified. We are extremely happy. We, on behalf of Chaitanya Group and family, this is 4th time we have here, sir. Same place we have organized one Hindu Mahasabha 4.5 years back. After that, for Nana University also we stayed in our house, and after that, along with Kishan Reddy ji, Ajayika Amrit Mahotsav, you have come and spent a day in this campus. It's an honor for the entire Chaitanya Group, and we are celebrating this 25 years of Giant Institutions Silver Jubilee also, sir. Revered Baparaj Garu, the greatest leader, India Foundation Chairman, and my well-wisher Sri Ram Madhav ji, and all the eminent personalities, my Guru Garu, Yalaga Lakshmi Prasad Garu, Andarki, Gautam Reddy Garu, Kajaki, Baparaj Garu Dampatulu, Indirozo, అలాగే ఎమ్మెల్సీ రఘువర్మ గారు, వెంకటరామరాజు గారు, చిరంజీవి రవివర్మ, శశివర్మ రవివర్మ గారు, అలాగే వేదిక ఇతర పెద్దలు ఇచ్చేసినటువంటి అందరూ పారిశ్రామికవేత్తలందరూ కూడా కింద ఉన్నారు. అందరికీ కూడా ఈ గైడ్ కళాశాల ప్రాంగణం మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. పాత్రికేయ మిత్రులకి నమస్కారం. ఇది ఒక పండుగలా చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకుని ఈ యొక్క చతుర్వేద మహాయాగం
5 రోజుల పాటు, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, కరుణాకర్ రెడ్డి గారు మిత్రులు, టీటీడీ చైర్మన్ గారు వారి యొక్క అవుట్రైట్ సపోర్ట్ తోటి, ధర్మారెడ్డి గారి యొక్క సహకారంతో, సదాపాదేవి గారు జయవు గారి యొక్క సహకారంతో మనం వేల మంది భక్తులు ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, అభిషేకం, అలాగే పంచాంగ సేవలు అన్నీ కూడా యథావిధిగా తిరుమలలో జరుగుతుంది. ఇక్కడ మీరందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క దర్శించుకుని వచ్చి ఇక్కడ తెలుగు మహాసభల్ని యొక్క దీన్ని కూడా మీరు దేదీప్యమానంగా ఇంకా తెలుగు ఇంకా సహస్ర దాదాపు 10 కోట్ల మంది తెలుగు భాష మాట్లాడేటువంటి ఉన్నారు. లాస్ట్ టైం ఒక 1 month బ్యాక్ దాదాపుగా మన బాహుబలి సృష్టికర్త శ్రీ రాజమౌళి గారు తండ్రి గారు శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు రాజ్యసభ సభ్యులు వారి దగ్గర కూర్చుంటే వారు ఎంతో సహకారం, ఈ యొక్క పద్యాన్ని బతికించాలి, ఒక 10 కాలాల పాటు తీసుకెళ్ళాలి, పద్యము, గద్యము, కవిత, తెలుగు భాష ఏ భాషను నేర్చుకోనండి, మన యొక్క జీవన విధానం కోసం, మన అభ్యున్నతి కోసం ఏ భాషను నేర్చుకోవచ్చు, కానీ తెలుగుని ఎవరు కూడా చదవటం, రాయటం, మాట్లాడటం వారు తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి వారు, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, రాజమౌళి గారి యొక్క సహకారం తీసుకుని, రామారావు గారి యొక్క సహకారం తీసుకుని దీన్ని ఇక్కడితో ఆపేయకుండా మేము కూడా ఈ తెలుగు భాష అభ్యున్నతి కోసం మేము కూడా, మా ఫ్యామిలీ కూడా, ప్రత్యేకించి నేను కూడా పూర్తిగా దీనికి ఒక ప్రణాళిక వేసుకోవడం జరిగింది. ఒక ట్రస్ట్ కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీన్ని ఒక అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళేటువంటి ఒక సత్సంకల్పంతో ఒక కార్యక్రమాన్ని మేము చేస్తున్నామని చెప్పేసి మీ అందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. రోజు మార్నింగ్ ఈవెంట్స్ ఇక్కడ, ఈరోజు అంటే ఫస్ట్ డే కాబట్టి ఈవెంట్స్, మెగా ఈవెంట్స్కి కొంచెం సమయం పట్టింది. వివిఐపీస్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, రాయపూర్ నుంచి, స్పెషల్ పార్క్ అక్కడ twice he has changed his program. So anyway, so I'm extremely happy, Honorable Governor sir, and మా గురువు గారు స్వరూపానంద సరస్వతి స్వామి వారు మీ యొక్క ఆశీర్వాదంతో మేము ఇంకా ముందుకెళ్తాం. అలాగే రామారావు గారు కూడా కూర్చున్నప్పుడు దాదాపు ఎంతసేపు అయినా కూర్చుని ఈ తెలుగు భాష యొక్క ఉన్నతికి ఇంకా చేయడం కోసం చెప్పేసి వారు కూడా ఎంతో సహకారం అందిస్తున్నారు. మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు సార్. అలాగే మాకు అత్యంత ఆత్మీయులు గత 3 దశాబ్దాలుగా మన యాలగడ్డ పద్మభూషణ్ యాలగడ్డ శ్రీప్రసాద్ గారు, వారికి కూడా మేము ఎంతో రుణపడి ఉంటాం. ఇంకా వేదిక మీద గౌతమ్ రెడ్డి గారు, అందరూ పెద్దలందరూ ఉన్నారు. అందరికీ సమయం లేదు కాబట్టి ఇది ఆడతాం. విత్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఇద్దరికి మీకు శతసహస్ర వందనాలు. జై హింద్, నమస్కారం. తెలుగు భాష వచ్చేటువంటి దశాబ్దాలు, శతాబ్దాలు, సహస్రాబ్దాలు వెలివేరేటువంటి ఆకాంక్షతో చేస్తున్నటువంటి కార్యక్రమం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్, నమస్కారం.